మన లాస్ట్ వీడియోలో థిక్నెస్ స్ట్రెంత్ ఇస్తుంది, కోటింగ్ డ్యూరబిలిటీ వస్తుంది అని చెప్పాం. చాలామంది కామెంట్స్లో మరి థిక్నెస్ ఇంపార్టెంట్ కాదా అని అడిగారు. ఎస్, థిక్నెస్ ఇంపార్టెంటే, కానీ డ్యూరబిలిటీని డిసైడ్ చేసేది మాత్రం కోటింగే. అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. థిక్నెస్ అంటే షీట్ ఎంత మందంగా ఉందని అర్థం. థిక్నెస్ పెరిగితే షీట్ స్ట్రెంత్ పెరుగుతుంది, లోడ్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ డెంట్ పడే అవకాశం చాలా తగ్గుతుంది. కానీ థిక్నెస్కి రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. 0.50 mm షీట్కి రస్ట్ పట్టవచ్చు, 0.40 mm షీట్కి రస్ట్ పట్టకపోవచ్చు. డిఫరెన్స్ ఏంటి? కోటింగ్. అసలు కోటింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఇక్కడ విషయం ఏంటంటే షీట్కి మెయిన్ ఎనిమీ మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్. వీటి వల్ల షీట్కి రస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ రస్ట్ ఫామ్ అవ్వకుండా షీట్కి ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీజీఐకి జింక్ కోటింగ్, పీపీజీఎల్ అండ్ బీజీఎల్కి అల్యూమినియం జింక్ కోటింగ్ అండ్ జామ్కి జింక్ అల్యూమినియం అండ్ మెగ్నీషియం కోటింగ్. ఈ కోటింగ్ స్టీల్ని డైరెక్ట్గా వెదర్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. కోటింగ్ ఎంత బెటర్గా ఉంటే షీట్ మన్నిక అంత ఎక్కువగా ఉంటుంది. మెటల్ అలై కోటింగ్ తర్వాత పెయింట్ కోటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పెయింట్ కోటింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్ఎంపీ, ఎస్ఎంపీ, ఎస్డిపి, ఎస్విడిఎఫ్ అండ్ పీవీడిఎఫ్. ఈ పెయింట్ కోటింగ్ వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే సన్ రైజ్ నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది, కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంచుతుంది అండ్ అడిషనల్గా రస్ట్ పట్టకుండా ఉంచుతుంది. అందుకే సేమ్ థిక్నెస్ డిఫరెంట్ కోటింగ్స్ ఉన్న రెండు షీట్స్ని కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. షీట్స్ కొనేటప్పుడు థిక్నెస్ మాత్రమే అడగండి. ఈ 4 క్వశ్చన్స్ తప్పకుండా అడగండి. థిక్నెస్ ఎంత, మెటల్ అలై కోటింగ్ ఏంటి అండ్ కోటింగ్ వెయిట్ ఎంత వస్తుంది అండ్ పెయింట్ కోటింగ్ సిస్టమ్ ఏంటి? ఈ 4 విషయాల్లో మీరు తెలుసుకుంటే బెటర్ ప్రోడక్ట్ కొనగలరు. మన కళ్ళకి థిక్నెస్ మాత్రమే కనిపిస్తుంది, కానీ షీట్ లైఫ్ని డిసైడ్ చేసేది కోటింగ్ మాత్రమే. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి అండ్ మళ్ళీ ఒక కొత్త టాపిక్తో కలుద్దాం.